రష్యా మధ్య మొదలైన యుద్ధం 4వ ఏడాదిలోకి ప్రవేశించింది. రెండు దేశాలకు చెందిన లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధానికి మాత్రం బ్రేకులు పడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు రంగంలోకి దిగి యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. అయితే దీని వెనుక ట్రంప్ భారీగా ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపితే రష్యాకు తాయిలాలు ఇస్తామని ట్రంప్ పుతిన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం లేకపోవడంతో పాటు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న భూభాగం రష్యాకు చెందేలా చేస్తారని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ప్రతిగా రష్యాలో ఉన్న 50,000 కోట్ల డాలర్లు విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమెరికాకు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ట్రంప్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ త్వరలో యూరోపియన్ దేశాలు సమావేశానికి పిలుపునిచ్చాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయి 4వ ఏడాదిలో అడుగుపెట్టింది. 3 ఏళ్ల పాటు యుద్ధం కారణంగా భారీ నష్టాన్ని చవిచూసింది. ఓవైపు ఆస్తి నష్టం, మరోవైపు ప్రాణ నష్టం జరుగుతున్న యుద్ధానికి ఆపేందుకు ఇరు దేశాలు ముందుకు రాలేదు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లో మౌలిక వస్తువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతిరోజు దాడులు చేసి ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అమెరికా సహా పలు దేశాలు ఆర్థికంగా, ఆయుధపరంగా సాయం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొద్ది రోజుల క్రితం ట్రంప్ 90 నిమిషాల పాటు పుతిన్తో ఈ యుద్ధం గురించి ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత శాంతి చర్చల కోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్ను ఎన్నుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలని నిర్ణయించారు. కానీ ఈ సమావేశానికి ఉక్రెయిన్కు ఆహ్వానం అందలేదు. దీంతో దీనికి పోటీగా ప్యారిస్లో శాంతి చర్చలకు యూరప్లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమయ్యారు. దీంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. ఉక్రెయిన్పై ట్రంప్ చర్యను ఎదుర్కోవడానికి యూరోపియన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే యూరోపియన్ యూనియన్ మార్చి 6న బ్రసెల్స్లో ఉక్రెయిన్ విధానాన్ని చర్చించడానికి అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది. మూడేళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతుండటంతో ఈ రెండు దేశాలు మాత్రమే కాక ఇతర దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో దీన్ని ఎలాగైనా ఆపాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలాలను రష్యాకు ట్రంప్ ఇస్తానన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఉక్రెయిన్కు భవిష్యత్తులో నాటో సభ్యత్వం లేకపోవడంతో పాటు ఇప్పటి వరకు యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ ప్రాంతం, లోగడ తీసుకున్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుందని, అంతేగాక అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలని పలు తాయిలాలు రష్యాకు ట్రంప్ ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమెరికా పొందుతోంది. పశ్చిమాసియాలో రష్యా, అమెరికాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకుని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలడంలోనూ, ఇరాన్పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికి ట్రంప్ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాకు చెందిన 30,000 కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసింది. ఉక్రెయిన్కు అవసరమైన ఆయుధ సహాయాన్ని అందజేసింది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చి ఉక్రెయిన్లో ఖనిజ సంపదపై కన్నేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ లేకుండానే రష్యాతో అమెరికా చర్చలు ప్రారంభించడంతో ఉక్రెయిన్కు యూరప్, కెనడా, బ్రిటన్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సోమవారం యూరప్, కెనడా నుంచి అగ్రనాయకులు ఉక్రెయిన్కు తమ మద్దతు తెలిపేందుకు కీవ్ చేరుకున్నారు. ఈ పోరాటం కేవలం ఉక్రెయిన్ మనుగడ కోసం మాత్రమే కాదని, యూరప్ భవిష్యత్తు కోసమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ యూరప్ వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యాతో ట్రంప్ శాంతి ప్రయత్నం, కీవ్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉన్న ఒప్పందం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఉక్రెయిన్ రక్షణను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాయకులు అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. మరోవైపు యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. మాస్కోతో ప్రత్యక్ష చర్చలకు ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ వారం చివరిలో రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతాయని ధృవీకరించారు. త్వరలోనే ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.